హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. టోటల్గా 3712 ఉద్యోగాలు ఇందులో ఉండడం అయితే జరిగింది. సో ఇవి కొంచెం గుడ్ నెంబర్ వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే నేను ఒక వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను నోటిఫికేషన్ గురించి. ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. అలాగే దీనికి సంబంధించి ఈ వీడియోలో ఏంటంటే సిలబస్ ఏమిటి, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, టైర్ 1 అండ్ టైర్ 2కి ఈ వీడియోలోనే చెప్పేస్తాను. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవచ్చా, ఏమైనా యూజ్ ఉంటుందా అనేది కూడా చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ మీకు యూజ్ అవుతుందా ఇన్ఫర్మేషన్ ప్రకారం అనేది నాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, మీరేంటంటే జీడీ కానిస్టేబుల్కి అయితే బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూస్తాకి, అంటే మోస్ట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ వారు ఉండొచ్చు. ఓకే, మిగిలిన ఎస్ఎస్సికి సంబంధించి అన్ని నోటిఫికేషన్లకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను. దీనికి సంబంధించి కొంచెం ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపట్లేదు చూడడానికి. ఓకే, ఒకసారి అయితే అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా కదా, ఒకసారి చూడండి. ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి ఓకే యూజ్ఫుల్ అవుతుందా లేదా అని. ఓకే, ఇక మనం మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం గైస్. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే మీ అందరికీ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏమైనా చదవచ్చా, ఎస్ఎస్సికి సంబంధించి ఏమైనా చదివినా యూజ్ ఉంటుందా అనేది మీలో చాలామందికి డౌట్. ఎందుకనంటే ఎస్ఎస్సికి సంబంధించి అంతకుముందు వచ్చేసి టీసీఎస్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ప్రీవియస్లో ఏవైతే అడిగేవాళ్ళో అవే రిపీటెడ్గా అడుగుతూ వచ్చేవాళ్ళు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది సిలబస్ 70% దాకా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళో ఎప్పటికప్పుడు అయ్యే క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి, అవే మోడల్స్. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి వెండర్ అనే వాళ్ళు మారారు. ఓకే, టీసీఎస్ వాళ్ళు కాదు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. సో దీనికి సంబంధించి మరి ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడొచ్చు అంటే ఎస్, నేను చెప్పేది ఏంటంటే వెండర్ ఎవరు మారినా ఎవరు కండక్ట్ చేసినా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి చూడండి, మీకు అవి చాలా యూస్ఫుల్ అవుతాయి. మీకేంటంటే ప్రిపరేషన్ సగం ఉంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సగం ఉండాలి. ఓకే, మీకు ఎస్ఎస్సికి సంబంధించి సక్సెస్ అవ్వాలంటే ఇదే లాజిక్. ప్రిపరేషన్ మీది సగం ఉన్నట్లయితే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆ ప్రిపరేషన్ ఒక సగం ఉంటే మీరు ఎస్ఎస్సిలో గెట్టిన్ అయిపోవచ్చు ఏదో ఒక జాబ్లో, అంటే సీజీఎల్లో కావచ్చు, సిహెచ్ఎస్ఎల్లో కావచ్చు, ఎంటీఎస్లో కావచ్చు. అంటే ప్రీవియస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, సేమ్ మోడల్స్ అదే క్వశ్చన్ దిగిపోద్దని చెప్పట్లేదు, సేమ్ మోడల్స్ అయితే వస్తాయి, రిపీట్ అవుతాయి. అర్థమైందా? అంటే లాస్ట్ టైం వచ్చేసి అర్థమెటిక్లో పలానా క్వశ్చన్కి 500 పెట్టి అడిగితే ఈసారి అదే ప్లేస్లో 600 పెట్టి అడుగుతారు. అంతకుమించి అయితే ఏం కాదు. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి ఖచ్చితంగా చదవండి. ప్రీవియస్ ఇయర్ పేపర్ చదవడం వల్ల యూజ్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి ఎస్ఎస్సికి సంబంధించి ఆల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అంటే సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అన్నీ చూడాలి. మీరు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా అని చెప్పి సిహెచ్ఎస్ఎల్ చూస్తే సరిపోదు, అన్నీ చూడాలి. సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ కానిస్టేబుల్, సిపిఓ అన్నీ చూడాలి. సో దీనికి సంబంధించి మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి ఆల్ ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని కొట్టినా ఎక్కడో చోట సోర్సెస్ అయితే ఉంటాయి. లేదు అనుకుంటే టెక్స్ట్ బుక్ యాప్ యూజర్స్ ఉంటారు మీలో, టెక్స్ట్ బుక్ యాప్ దాంట్లో కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే 70% సిలబస్ ఆల్మోస్ట్ మీకు కంప్లీట్ అయిపోయినట్టే. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రతిదీ అసలు ఎలా అడుగుతున్నారు క్వశ్చన్ని మీరు అర్థం చేసుకోగలిగితే. ఓకే, అంటే మీరు ఆల్మోస్ట్ ఎగ్జామ్ని ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా క్లియర్ చేస్తున్నట్లే. మిగిలిన 30% సిలబస్ ఉంటుంది. మెయిన్లీ 30% సిలబస్ చేంజ్ అయ్యేది ఏంటంటే ఓన్లీ కరెంట్ అఫైర్సే. కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పటికప్పుడు కొత్తవి అడుగుతూ ఉంటారు కదా, సో అది. ఇంకా మిగిలిన రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో సమ్ గ్రామర్ రూల్స్. ఓకే, ఏవైనా ప్రీవియస్లో అడగకపోయి ఉంటే ఆ గ్రామర్ రూల్స్ అనేవి కూడా అక్కడక్కడ యాడ్ చేయడం జరిగింది. మేజర్గా ఏం కాదు, చాలా తక్కువ అవకాశాలే ఉంటాయి. మెయిన్లీ కరెంట్ అఫైర్సే. ఇంకో విషయం ఏంటంటే వొకాబులరీ పార్ట్. ఇప్పుడు వొకాబులరీ పార్ట్లో సినానిమ్స్, యాంటోనిమ్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్లో ఇప్పుడు దాకా ఏంటంటే అవే అడిగేవాళ్ళు. ఓకే, ప్రీవియస్లో వచ్చిన సినానిమ్స్, యాంటోనిమ్స్ అడిగేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే వెండర్ అనే వాళ్ళు చేంజ్ అయ్యారు కాబట్టి మీరు సినానిమ్స్, యాంటోనిమ్స్ అనేవి ఒకసారి హిందూ న్యూస్ ఎడిటోరియల్లో ఎప్పటికప్పుడు కొత్తవి ఏవైనా సినానిమ్స్, యాంటోనిమ్స్ వాడుకలోకి వచ్చేవి ఉంటే అప్డేట్ చేస్తుంటారు. ఒకసారి అవి కూడా చూస్తే బెటర్. అంటే మీరు ప్రీవియస్వే మ్యాక్సిమం చూడండి, వాటితో పాటు ఇవి కూడా చూడండి. హిందూ న్యూస్ ఎడిటోరియల్లో అప్డేట్ చేసేవి అవి మీకు చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఇక మెయిన్ సిలబస్లోకి వచ్చేసినట్టయితే అసలు మీకు సిలబస్లో ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు? అర్థమెటిక్, రీజనింగ్, జీకే అండ్ జిఎస్, ఇంగ్లీష్, ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఓకే, మీకు అదే టైర్ 2లో అయితే కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అనేది యాడ్ అయ్యి ఉంది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే మీరు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అనేది నేను డీటెయిల్గా సిలబస్ కాపీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అదైతే చూడండి. మెయిన్ సిలబస్ ఏదైతే చూసుకుంటారో మీరు ఇన్ డెప్త్లోనే ప్రిపేర్ అవ్వండి. పైన ఏదో ప్రిపేర్ అయితే ఎగ్జామ్ అనేది క్లియర్ చేయలేరు. మీరు ఇన్ డెప్త్లోనే ప్రిపేర్ అవ్వాలి.
అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అంటే మనకి అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో అందులో ప్యూర్ మ్యాథ్స్లో భాగంగా ఆల్జీబ్రా అండ్ స్టాటిస్టిక్స్ ఈ 2 ప్రిలిమినరీకి అయితే అవసరం లేదు. టైర్ 2లో అయితే ఈ రెండింటిని యాడ్ చేశారు. ఏదైతే స్టాటిస్టిక్స్ అలాగే ప్రాబిలిటీ ఉందో ఆ 2 టైర్ 2కి అయితే కావాలి. ఇంకో విషయం ఏంటంటే మనం సిలబస్ గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తే మినిమం 25 మినిట్స్ అనే పట్టింది, లేదంటే దాన్ని 2-3 వీడియోలుగా చేయాలి. సో ఇప్పుడున్న తక్కువ టైంలో నేను అలా అయితే మీకోసం చేయలేని ఏమనుకోవద్దు. నేనైతే సీజీఎల్ కోసం అయితే బెస్ట్గా ప్లాన్ అయితే చేస్తాను. సిహెచ్ఎస్ఎల్ వాళ్ళు అయితే ఒకసారి డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చేస్తాను, ఒకసారి అయితే చూడండి గైస్. మీకు సీజీఎల్కి సిహెచ్ఎస్ఎల్కి పెద్దగా డిఫరెన్స్ ఏముండదు, రెండు సేమే. కథ ఏంటంటే సిహెచ్ఎస్ఎల్ అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, అదే 10+2, అదే సీజీఎల్ అయితే డిగ్రీ. అంతకు మించి అయితే నాకు ఇందులో డిఫరెన్స్ అయితే ఏం కనబడదు. అది మెయిన్స్లో 390 మార్కులు సీజీఎల్ అయితే, సిహెచ్ఎస్ఎల్ అయితే 360 మార్కులు. అంతకు మించి అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ మీరు సీజీఎల్కి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్గా ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోవచ్చు. ఈవెన్ సీజీఎల్ లెవెల్లో ప్రిపేర్ అయితే సిహెచ్ఎస్ఎల్ని కూడా క్లియర్ చేయొచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే. అలాగే కరెంట్ అఫైర్స్ అయితే మీకు ఏమన్నా డౌట్ రావచ్చు. కరెంట్ అఫైర్స్ వచ్చేసి జూలై 2023 నుంచి జూన్ 2024 ఈ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అర్థమైందా? ఎందుకంటే మన ఎగ్జామ్ వచ్చేసి జూలైలో ఉంది కాబట్టి టైర్ 1 ఎగ్జామ్. మీకు ఇక్కడ టైర్ 1కి టైర్ 2కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సేమ్ సిలబస్ అండి. టైర్ 1కి ఏదైతే ప్రిపేర్ అవుతారో టైర్ 2 కూడా సేమ్ అదే సిలబస్. మీకు చేంజ్ అయ్యేదైతే ఏముండదు. ఓన్లీ చిన్న మార్పు ఏంటంటే టైర్ 1లో ఏదైతే మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి రావు టైర్ 1లో. టైర్ 2లో అయితే అవి కూడా వస్తాయి. అర్థమైందా? ఎందుకంటే టైర్ 2 వెయిటేజ్ ఎక్కువ, మార్కులు ఎక్కువ, అదంతా డిఫరెంట్ కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఉంది కదా, ఆ కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ నుంచి కూడా టైర్ 2లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. టైర్ 1లో అయితే కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. టైర్ 1లో ఏం రావు, టైర్ 2లోనే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ని ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది ఒకసారి చూసుకుందాం. ఒకసారి కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఉంది కదా, దాని నుంచి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయనేది చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేసిక్స్, దీంట్లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్, అలాగే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి చదువుకోవాలి. అలాగే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, కంప్యూటర్ మెమరీ ఆర్గనైజేషన్, బ్యాకప్ డివైజెస్, పోర్ట్, విండోస్ ఎక్స్ప్లోరర్, కీబోర్డ్ షార్ట్కట్స్. అలాగే సాఫ్ట్వేర్ నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ బేసిక్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్. అలాగే వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, వెబ్ బ్రౌజింగ్ అండ్ సెర్చింగ్, డౌన్లోడింగ్, అప్లోడింగ్, ఇమేజింగ్ అండ్ ఈమెయిల్ అకౌంట్, బ్యాంకింగ్. అలాగే బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఇందులో ఏంటంటే నెట్వర్కింగ్ డివైజెస్ అండ్ ప్రోటోకాల్స్, నెట్వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ థ్రెట్స్ లైక్ హ్యాకింగ్, వైరసెస్, వామ్స్, అలాగే ట్రోజాన్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఇవైతే చదువుకోవాలి.